హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం ఎగ్ 65 బిర్యానీ అయితే చేసేసుకుందామండి చాలా సింపుల్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతుంది మా పాప అయితే నాన్ వెజ్ తిన్నందండి అందుకని నేనైతే ఇదైతే మా పాప కోసం అయితే చేశాను చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే మాత్రం దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ కూడా సరిపోదండి అంత టేస్ట్గా అయితే సూపర్గా ఉంది మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుందండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసానండి దాన్ని ఏమీ ఎక్కువగా ఇచ్చేసేయాలి అని అయితే అనుకోలేదు ఉన్న వాటితోనే సరిపెట్టేసుకుని ఇంట్లోనే చేసేసాను సింపుల్గా ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకుని ఉడికిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల ఉన్న పసుపు గుడ్డునైతే నేను ఏమీ డ్యామేజ్ అవ్వకుండా పైన పొర వరకు వైట్ది వరకు తీసేసానండి సపరేట్ చేసేసుకున్నాను దానికైతే ఏం డ్యామేజ్ అవ్వకూడదండి అలా బాల్లానే ఉండాలి ఇప్పుడైతే మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న ఉడకబెట్టిన ఎగ్స్ అన్నీ నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వైట్ తీసేసి పక్కన పెట్టుకుని దానిలో మసాలా వేసానండి అల్లం వెల్లుల్లి చెక్క లవంగం ధనియాలు యాలకులు అన్నీ వేసి నూరుకున్న మసాలా పేస్ట్ని అయితే 1 స్పూన్ వేసుకున్నాను అలానే కొత్తిమీర సరిపడా కారం మన ఇష్టం అండి ఇంత అని నేనేం చెప్పట్లేదు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అలానే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత నేను కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసానండి 1 స్పూన్ బియ్య పిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు మనమైతే ఆయిల్ వేసుకుందాం దీనిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం మనకి 2 స్పూన్లు పడుతుందండి ఆయిల్ చాలు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే కలిపేసుకోండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇవైతే ఇరిగిపోతాయండి చాలా నిదానంగా నేను వీడియో అయితే ఫాస్ట్ పెట్టానండి చాలా నిదానంగా అయితే కలిపాను నేను అవి ఏమవుతాయంటే ఊరికే ఇరిగిపోతాయండి ఉడికి ఉంటాయి కదా ఎగ్స్ అవి అయితే ఇరిగిపోతాయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎలా అయితే వేసుకున్నానో సపరేట్గా అతుక్కోకుండా ఒకదానికొకటి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి ఎంత కలర్ వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను ఒకసారి ఎగ్ పకోడీ ఉందండి నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం అది పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి దానిలో హోల్ గరం మసాలా అనేది వేసేయండి అలానే ఆయిల్ వేసుకోండి బిర్యానీకి రెడీ చేసుకుంటున్నామండి మనం ఇప్పుడు మనమైతే దీన్ని ఏం చేస్తున్నానంటే నేను పుదీనా కొత్తిమీర అలానే పచ్చిమిరపకాయలు నిలువుగా చీలిని ఒక 5-6 పచ్చిమిరపకాయల దాకా వేసానండి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒకటి మనం దమ్ చేయడానికే చేస్తున్నామండి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోసుకోవాలని నేను ఎక్కువ పోసుకోవాలి ఇలా ట్రై చేయొచ్చు నార్మల్గా అయితే ఒకటికి దమ్ అంటే ఏం చేస్తామండి వాటర్ వేసి చేసే లెక్క ఆ వాటర్లో నేను రైస్ తీసి మళ్ళీ మసాలా పేస్ట్ దమ్ చేస్తే 2 అలా కాకుండా దీనిలో ఇప్పుడు మనం ఏం చేస్తాం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే సగం ఉడుకుతుంది రైస్ 80% ఉడుకుతుందండి రైస్ ఈ వాటర్తో అయితే 80% అయితే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం ఆ మసాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిలోకి అదే టేస్ట్ అండి డిఫరెంట్ టేస్ట్ని అయితే తీసుకొస్తుంది పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పలవ ఆకు అలానే చెక్క లవంగం స్టార్ పువ్వు వేసుకోండి ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వకముందే వేసేసుకోండి ఎక్కువ హీట్ అవ్వనవ్వకండి వేసుకున్న తర్వాత యాలకులు ఒక 2 ఇలాచి అన్నీ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకోండి మాడిపోతుందండి అందుకనే నేను ఆయిల్ హీట్ అవ్వకముందే వేసేసుకున్నాను దీనికి ఎక్కువ హీట్ అయితే అవసరం లేదు అందుకనే నేను తక్కువ హీట్లోనే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మంచిగా ఎగితే స్మెల్ సూపర్గా వస్తుందండి అది వేగుతున్నప్పుడు అయితే స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కారం వేసుకుంటే అంత స్పైసీగా అయితే వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే వేసుకున్నాను అలానే సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని పెరుగండి గడ్డ పెరుగు చక్కగా వేసేసుకోండి దానిలో ఒక 3 స్పూన్లు పెరుగు వేసానండి ఇప్పుడు స్పూన్తో బాగా కలిపేసి వేసుకోండి మీకు ఊలుంటే గిన్నెలో ఉన్నప్పుడే మంచిగా చిలకరిస్తే ఏమవుతుందంటే అలా గెడ్డలు కాకుండా అవుతుంది నాకైతే టైం లేదనేసి నేనైతే వేసేసుకున్నాను మంచిగా తర్వాత నేనైతే దాన్ని గరిటెతో చేస్తే అయిపోయిందిలేండి కాకపోతే అంత ప్రాసెస్ లేకుండా
ఫస్టే ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న గిన్నెలో వేసుకుని దాన్ని స్పూన్తో ఎలా అంటే స్మూత్గా అయితే అయిపోతుంది, పేస్ట్లా అయితే అయిపోతుందండి. అప్పుడు దాన్ని వేసుకోండి, మీకు ఇంత శ్రమ ఉండదు. ఎందుకంటే వీలుగా సింపుల్గా అయిపోతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటే చికెన్ గ్రేవీలా వస్తుందండి. దాన్ని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిస్తూ ఉండండి. పక్కన పెడితే అదే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఏమైందో చూద్దాం. ఇదైతే ఏమవుతుందంటే మూత కూడా అవసరం లేదండి, అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ పెట్టుకొని పక్కన నేను ఫస్ట్ ఆనియన్స్ వేపుకొని పెట్టుకున్నానండి, వాటిని కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ తీసుకొచ్చి దీనిలో వేస్తున్నానండి నేను. ఒక్కసారి చూడండి, ఇందాక నేను స్పూన్తో తీసుకుని పక్కన పెట్టుకున్నానండి కొంచెం సాసు, దానిలో ఉన్న గ్రేవీని కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక 7-8 ఎగ్ ముక్కలను అయితే నేను వేసేసుకుని కొంచెం రైస్ వేసుకుని దానిపైన పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఎక్కువ అయితే వేసుకోలేదండి. ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను, ఒక 4-5 ఆనియన్స్ వేపుకుని పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేయొచ్చండి. మనం ఇందాక ఏం చేస్తామండి, గరం మసాలా కొంచెం లైట్గా వేసుకుని ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఎగ్స్ వేసుకుని ఎగ్స్ని ఏం చేస్తారంటే మొత్తం చిదిగిపోకుండా చూసుకోండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, చిదిగిపోకుండా చూసుకుని మంచిగా అయితే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ అలానే ఎగ్స్ వేసుకోండి. అయిపోయిందండి. ఇలా సేమ్ ఎంత ప్రాసెస్ ఉంటుందో రిపీట్ చేసుకుంటూ వేసుకుంటామేనండి, ఏం లేదు. ఇంకోటి ఆనియన్స్ అయితే కంపల్సరీ వేయండి, ఆనియన్స్ కంపల్సరీ వేయండి. కొత్తిమీర, పుదీనా కంపల్సరీ వేసుకోండి. ఇలా లేయర్లకి ఇలా వేసుకుంటూ లాస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇందాక నేను వాటర్ చెప్పాను కదండి 80% ఉడుకుతుందని. అలా ఉడికిన రైస్ ఇక్కడ 20% ఉడకాలండి. కావాలని ఇక్కడ వాటర్ అయితే కొంచెం ఉంది కదండి గ్రేవీలో, అది కాకుండా మనకి ఇంకొక 1/2 కప్పు అంటే ఒక 50 గ్రాముల వాటర్ వరకు పడుతుందండి. ఆ వాటర్ని వేసుకుని పైనుంచి పక్క సైడ్లో ఉంటుంది కదండి, ఆ సైడ్స్లో వేసేసుకోవాలి. ఆ వాటర్ నేను వేస్ట్ అయితే కాదండి, మసాలా పట్టాను కదా ఆ మిక్సీ గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్ని అయితే నేను దానిలో వేసానండి పైన. ఇందాక నేను పక్కన తీసి పెట్టుకున్నాను కదా గ్రేవీ, ఆ గ్రేవీని ఇప్పుడు పైన అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టేసుకుని ఆవిరి బయటికి పోకుండా ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ హోల్కి అయితే నేను చిన్న కాగితం ముక్క అడ్డం అయితే పెట్టేశాను. హోల్ నుంచి ఎటువంటి ఆవిరి బయటికి రాకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దమ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ 65 బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీ కూడా సరిపోదండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చెప్తుంటే మీకు ఇబ్బందిగానే ఎక్కువ ప్రాసెస్ ఉన్నట్టు అనిపిస్తుందేమో, కానీ చేస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, తొందరగా కూడా అయిపోతుందండి. మీ పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు, ఎగ్స్ ఇష్టంగా తింటారు అనేవాళ్ళు ఉంటే స్పైసీగా చేసి పెట్టండి. మీకైతే మంచిగా తినటానికి నోటికి కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.